చేసి అభిషక్తులను రప్పించి ఈ ప్రయాసాలు చాలా మందికి ఇంకా బుర్రకెక్కడం లేదు. ఆదివారం వస్తే పండుగ సరిపోతుంది, ఒక్కొక్కడికి తెగలిసిపోతున్నారు భక్తులు. దేవుని ఆత్మాభిషేకం లేకుండా, శక్తితో నింపబడకుండా రేపు రాకలు ఎట్టే గుర్తావు? మహిమకు నిన్ను ఎగసి తీసుకుని పోయి ఇంద్రం ఏమిటి? డబ్బా, ఆరోగ్యమా, బలమా, తెలివా, వాక్చాతుర్యమా, బైబిల్లో ఉన్న నాలెడ్జా? దేవుని సంఘం ఇలాంటి ప్రాముఖ్యమైన అవకాశాలు లక్ష్య పెట్టక ఆదివారం వెళ్తే చాలనుకుని ఇలాంటి అద్భుత అవకాశాలు పోగొట్టుకు నష్టపోతుంది సంఘం. నీ మీద నీకున్న ధీమా ఏంటి? నువ్వు ఆత్మచేత నింపబడ్డావా? బలమైన అభిషేకాన్ని పొందావా? నీ గిన్నె నుండి పొరులతో మరి ఇంటి దగ్గర ఎట్లా నిద్రపడుతుంది నీకు? ఏం చూసుకున్నా విడిచిపోటు? ఏంటో ధైర్యం నీకు? ఈ రాత్రి ప్రభు నిన్ను పిలిచిన, రాకలు వచ్చిన నీ పరిస్థితి ఏమైపోద్ది? నమ్మకర్త క్రైస్తవ జీవితాన్ని చేయడానికి ఇంకెందుకు ఈ బోధ, ఈ ఉపదేశం, సంఘం? అంటే మీరు చేస్తున్న ఉద్యోగానికి, మీరు చేస్తున్న వ్యాపారానికి, మీ కుటుంబ జీవితానికి దైవికమైన భద్రత, కాపుదలు కావాలి కాబట్టి చర్చకు వస్తున్నారా? లేకపోతే రాకల్లో ఎత్తబడాలని ఆశ ఉందా? నిత్యమహిమ లేచతో ఉందా? యుగయుగాలు ప్రభుత్వం ఉండాలని లేదా? వెయ్యేళ్ళతో పరిపాలించాలని లేదా? నిత్యత్వ విలువలు, భవిష్యత్ కాలపు ఆశీర్వాదాల మీద అసలు దృష్టి లేదా? ఆరోగ్యం ఉంటే చాలా, రాకపోకలు తోడుంటే చాలా, ఉద్యోగాలు అభివృద్ధి ఉంటే చాలా, పిల్లల క్షేమంగా ఉంటే చాలా. వీటన్నిటికీ పైగా ఎవ్రీథింగ్ ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని బిడ్డలారా, అబద్ధమా? యేసే రాకడ అబద్ధమా? సంఘం ఎత్తబడేది అబద్ధమా? నిత్యత్వం అబద్ధమా? పరలోకం అబద్ధమా? ఉద్యోగమే నిజమా? జీవితమే నిజమా? శరీరమే నిజమా? పిల్లలే నిజమా? డబ్బులే నిజమా? ఎత్తబడటం, పరలోకం, యుగయుగాలు ఇవన్నీ అబద్ధమా? ఒక మోసమా? భ్రమ? అవన్నీ నిజం కావా? నీ కాళ్ళ కడికి దేవుడు తీసుకొచ్చిన అవకాశాలు పాటు చేసుకుంటే నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ జీవితం నేను చచ్చిపోయేదాకా ఉంటాయి. అవన్నీ అవకాశాలు పదే పదే రావు. ఆపర్చునిటీ నాక్స్ ద డోర్ వన్స్. ఇలాంటి బంగారం లాంటి అవకాశాలను పట్టించుకుని నా బిడ్డల విషయంలో నాకు ఎంతో దుఃఖం ఉంది, ఎంతో వేదన ఉంది. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చి దీవించబడి నింపబడి వెళుతూ ఉంటే ఇందులో నా బిడ్డలు ఇంకా నింపబడవలసిన ఏరి ఎందుకు రాలేదని దుఃఖం నా హృదయాన్ని దుఃఖంగా తీస్తా ఉంది.